మన ఏపీలో అసలు ఎంతమంది టూరిజం చూడడానికి వస్తారు, వేరే స్టేట్స్ వాళ్ళు, శ్రీశైలం కానీ తిరుపతి కానీ ఇలా పట్టుకొని అందరినీ ఫైనల్ వేయించుకుంటూ పోతే. సో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న కర్నూలు నుంచి మహారాష్ట్ర ట్రిప్ డే 1లో మేము పూణే వరకు వచ్చినాం అనమాట. పూణే సిటీలోకి వచ్చినాం. వచ్చి ఇక్కడ ఇంకా రూమ్ తీసుకొని పడుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనం రెడీ అయిపోయి ఫస్ట్ అయితే కలు వాటర్ ఫాల్స్ పోదాం అనుకుంటున్నాం. అది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా ఏం ఐడియా లేదు. ఫస్ట్ అయితే కలు వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఈరోజు వ్లాగ్ అయితే అమేజింగ్ ఉంటుంది. అన్నీ మనం అనుకున్నట్టు అన్నీ ఓపెన్ అయ్యి అన్నీ ఉన్నాయంటే వ్లాగ్ మాత్రం హైలైట్ వస్తుంది. జస్ట్ స్టే ట్యూన్. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, డే 2 వ్లాగ్ వచ్చేసి విత్ మసూద్ భాయ్. ఈ లిఫ్ట్ ఎంత చిన్న ఉంది, ఇద్దరు కన్నా ఎక్కువ ఫ్రీ పోలేదు. మేము 4 పట్టించాం. ఎక్స్ట్రా లగేజ్, ది బాయ్స్ థింగ్స్ లగేజ్. ఏంట్రా రే ఇంత మబ్బు ఉంది ఇంద్రా బయట? ఇదేంది ఇంత మబ్బు ఉంది? సో ఇది మనం తీసుకున్న హోటల్. అండ్ ఇక్కడ మన కార్ ఉంది. కాసేపు స్టార్ట్ చేసి కోల్ స్టార్ట్ పెట్టాలి. డీజిల్ ఇంజన్. బాబు డబ్బులు ఉన్నాయి బాబు, నీవే డబ్బులు చాలా ఎక్కువ లేదు బ్రో. డే 2 అడ్వెంచర్ కోసం అందరూ షూస్ అయితే వేసుకుంటున్నాం. అవుతుంది అడుగు వెనక లేకుంటే. సో నేనైతే షూ వేసుకున్నా, ఏదో ఒక షూ వేసుకున్నాం అందరం. పోయినవాడు షూ వేసుకుంటున్నాడు, అండ్ మనోడైతే షూ వేసుకొని దాంట్లో సాక్స్ వేసుకొని ట్రెక్కింగ్ షూలు ఏమంటాడు వీడు. ట్రెక్కింగ్ షూ, యా షూ, సేఫ్టీ ఇంపార్టెంట్. దీనికి ట్రెక్కింగ్ షూ కావాలంట మళ్ళీ సపరేట్గా. చలో లెట్స్ గో. ఈరోజు సండే అండ్ మన డే 2 అడ్వెంచర్ బ్లాగ్ అయితే షురు. అండ్ సండే కాబట్టి ఇంకా ఎవరు లేదు అసలు ఇక్కడ. సో టైం 8 అవుతుంది. సో వీలైనంత తొందరగా మనం సిటీ దాటేస్తే బెటర్. సో లెట్స్ గో టు కలు వాటర్ ఫాల్. సో ఇది మన మినీ బ్రేక్ఫాస్ట్. అసలు ఏందిరా ఇడ 8 అవుతున్నా ఇంకా ఎవరు రోడ్ల మీద లేరు, ఎవరు లేని కూడా లేదు. అంతా తెల్లారుతుంది గాయస్ వాళ్ళకి. యాక్చువల్గా 10కి లేస్తారు వాళ్ళు అని మనం అనుకుంటున్నాం. రోడ్స్ మీద అయితే ఎవరు లేదు. టైం ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ మనకు 8-10 అవుతుంది. రోడ్ మీద ఎవరు లేరు. టిఫిన్ షాప్స్ కూడా ఏం కనపడుతున్నాయి. సో మనం ఇదే మినీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. ఓపెన్ చేయలేం అసలు. ఓపెన్ చేయరు. సో రెడీయా మీరు అందరు అడ్వెంచర్కి? ఈరోజు ఫుల్ ప్రిపేర్ అయిపోయినా. రాత్రి ఎందుకు ప్రిపేర్ అయినావా? పొద్దున్న యూట్యూబ్లో చూసి ప్రిపేర్ అయినావా? నేనమ్మ అక్కడ జనాలు బ్రేక్ఫాస్ట్ చేయలేరు అసలు. ఎక్కడ అసలు మనకు దోశ ఇడ్లీ ఏం కనపడదు ఇక్కడ. ఎంతసేపు చూసినా ఎక్కడ చూసినా ఈ వడాబావులు, పావు బాజీలు ఇవే ఉన్నాయి. అండ్ ఇక్కడ మంచి లొకేషన్ దొరికింది. లొకేషన్ చూడు, హైలైట్ ఉంది. ఇక్కడ అదే ఇంకా మన భాషలో చెప్పాలంటే టిఫిన్ సెంటర్ అని చెప్పొచ్చు. అడిగితే వడాపావు ఉంది, పావు బాజీ ఉంది, ఏదేదో అన్నాడు. అవన్నీ వద్దురవే, మ్యాగీ ఉందా అంటే మ్యాగీ ఉంది అన్నాడు. ఇంకా మ్యాగీ గతి ఇంకా మనకు మ్యాగీ తినేసి స్టార్ట్ అయిపోతుంది. మ్యాగీ డైలీ మ్యాగీనే మనకి. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ దొరికింది. మ్యాగీ బెటర్. యూరి వచ్చేసింది మన మ్యాగీ, వేడి వేడి మ్యాగీ. ఆ వడాపావుల కన్నా ఇది కొంచెం బెటర్ అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే. మొత్తానికి అయితే హైవేలోకి వచ్చినాం. అండ్ ఇక్కడ నుంచి కలు వాటర్ ఫాల్స్ అయితే మాకు అబౌట్ 74 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆఫ్టర్ మెనీ స్ట్రగుల్స్ మనకి ర్యాంప్ అయిపోయింది అనమాట. అయిపోయిన వచ్చాక కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇది చూడండి నాసిక్ హైవే. ఈ నుంచి నాసిక్ 170 కిలోమీటర్స్ ఉంది. ఇంతసేపు అంతా అదేమంటారు గతుకుల రోడ్స్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు గుంతలు అంతా ఊర్లో రోడ్స్ అవన్నీ. 1 hour 40 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి కలు వాటర్ ఫాల్స్. లెట్స్ గో. ఈరోజు అడ్వెంచర్ మాత్రం మామూలు ఉండదు మంది. సాయంత్రం వరకు మాకు ప్యాక్ అవుతుంది, అది మాకు అర్థమవుతుంది. ర్యాంప్ ఉంటుంది కానీ అందుకే మ్యాగీ కొంచెం బలంగానే తిన్నాం, చాక్లెట్లు తిన్నాం. లొకేషన్ చూడండి మావా, అసలు ఏమన్నా ఘాట్స్ ఉన్నాయా? ఐ మీన్ చూడండి మా కార్ అయితే ఉంది.
ఒక్కదాన్ని మించిన లొకేషన్లో ఒకటి ఉన్నాయి. మళ్ళీ ఆగిపోయినాం. ఈ లొకేషన్ చూడండి ఎట్లుంది బాయ్స్. చేసి కెమెరా తీస్తున్నాం ఫోటో తీయడానికి. మనం టెంప్ట్ అయినాడు. దేర్ సి బుజ్జి వాటర్ ఫాల్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్. వర్షం అయితే ఓ లెవెల్లో పడుతుంది. పైన చూడండి అసలు అన్ని వాటర్ ఫాల్సే ఇక్కడ, ఒకటని కాదు అన్ని వాటర్ ఫాల్సే. హౌ ఇస్ ద గాడ్స్ క్రియేషన్ గాయ్స్? వెరీ నైస్, సూపర్. అసలు ఏమన్నుందా. నేను ఒక 2 years బ్యాక్ మాన్సూన్కి కేరళ పోయినా. అక్కడ మెస్మరైజ్ అయినా దీని అమ్మ ఇట్లాంటి వ్యూస్ మళ్ళీ ఎక్కడ చూడలేనేమో అని. కానీ నెక్స్ట్ మళ్ళీ ఇటు చూడండి అసలు ఆ క్లౌడ్ చూడండి మౌంటైన్స్ మీద ఎట్లా దిగినాయో. కానీ కంపేర్ చేయను కేరళకి మహారాష్ట్రకి. బట్ ఇఫ్ యు ఆర్ ఏ మాన్సూన్ లవర్ యూ కెన్ డెఫినెట్లీ కమ్ టు మహారాష్ట్ర. సో కలు వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడే, కానీ అడ్రస్ అయితే మాకు తెలియట్లేదు ఎటు సైడ్ పోవాలో. ఇక్కడ ఎవరన్నా అంటే అడుగుదామంటే ఎవ్వరు లేరు. ఇక్కడ బైక్ మీద ఎవడో వస్తున్నాడు, వీళ్ళు అడుగుదాం. ब्रो कलू वाटरफॉल्स कौन सा वाला जाना है? कलू वाटरफॉल ऊपर या नीचे? तो 2 वे है. कालू वाटरफॉल है जिसमें कालू वाटरफॉल के जस्ट नीचे आ पाओगे. हाँ. वो अलग ट्रैक है. एक ये अदर है ये जिसमें कालू वाटरफॉल का व्यू दिखेगा दूर से. वो नहीं, नीचे जाना पड़ता है ट्रैक. वो अलग है कालू वाटरफॉल. कहाँ पे हो? 22 किलोमीटर आगे. हाँ. यही रास्ता है. 22 किलोमीटर आगे जाना पड़ता. हाँ. तो उसमें नीचे से ट्रैक है. वाटरफॉल के जस्ट नीचे जाओगे आप. हाँ वैसे नीचे जाना ही होगा. हाँ नीचे जाना. वही है. मोला ఎంత దూరమైనా పోదాం. ओ भाई 22 किलोमीटर यही रोड पूरा 22 नहीं है, 12 किलोमीटर. 12 किलोमीटर. हाँ सावरने गाँव लगेगा, हरा वाला कमन दिखेगा, बड़ा वाला उसमें से राइट मारो अंदर. राइट मारो. इतना ही चाहिए. कितने किलोमीटर चलना पड़ता? 4 किलोमीटर. ओके 100 మీటర్స్ को వాటర్ ఫాల్ ఉందన్న. 100 మీటర్స్ వాటర్ ఫాల్ దగ్గర ప్రతి దగ్గర ఆగాలంటే కాదుగా. ట్రైన్ ఎంత లేనప్పుడు అసలు ఒక్క వాటర్ ఫాల్ నుంచి ఒక వాటర్ ఫాల్ చూడండి. ఇందాకనే మీకు ఒక వాటర్ ఫాల్ చూపించిన ఇక్కడ ఇది చూడండి. ఎక్క ఏమన్నా ఉన్నాయా? అనుకోలే అసలు ఇంత బాగుంటుందని మహారాష్ట్ర. ఫైనల్లీ రీల్ టు రియాలిటీ అనమాట. ఇవన్నీ రీల్స్లో చూస్తుండే నేను. మొత్తానికైతే రియల్గా వచ్చేసా. ఇక్కడ చిన్ని చిట్టి వాటర్ ఫాల్ ఉంది చూడండి. సిరీస్ ఇలాంటి 100 మీటర్స్ వాటర్ ఫాల్ ఉంది. అమ్మాయిల కోసం పూలు వేసుకుంటారా మసాజ్. ఇట్లానే కెమెరా ఇట్లానే
ఎవరికి మా సార్ చూడండి మా కార్ ఇటు ఉంది. ఇంతసేపు అయితే ఫాగ్ లేదు, ఇప్పుడు ఫాగ్ అంతా నిండిపోయింది. ఒరేయ్ డోర్ తీరా, ఎవర్రా మీరంతా ఎవర్రా మీరంతా, డోర్ తీయండియా. ఇటు చూడరయ్యా, విజిబిలిటీ జీరో, ఫాగ్ మొత్తం ఫాగే. లైట్లు వేసిన కూడా కనబడతలేవు. లైట్లే కాదు, ఇంకా ఏం లేదు ఇక్కడ, అంతా విజిబిలిటీ జీరో. జస్ట్ గుడ్డి పోవాలి అంతే, ఒక 10% కనిపిస్తుంది అంతే. ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తున్నాడా మరీ. అసలు ఘాట్లో వచ్చి లైసెన్స్ అడుగుతాడు, లైసెన్స్ మన దగ్గర కార్డ్స్ రావు, కాపీ చూపిస్తానేమో లేదు నాకు హార్డ్ కాపీ కావాలి అంటాడు. వచ్చి డబ్బులు తిన్నాకనే ఎంత 3,000 ఫైన్ వేసి 3,000 అంటాడు. సీట్ బెల్ట్ డ్రైవింగ్ సైడ్ వేసుకున్నాడు, నేను వేసుకోలే. అది కూడా ఇక్కడే, మేము దిగింది ఇక్కడే, జస్ట్ ఎక్కి ఒక 100 మీటర్స్ కూడా రాలే మేము. సీట్ బెల్ట్ కావాలన్నాడు, అన్నిటి కలిపి 3,000 ఫైన్ అంట. ఏం లేదు, జస్ట్ ఇక్కడ తిన్నికున్నారు పోలీసులు అంతే. బా మరి ఇంత చండాలంగా ఉన్నారు. మన ఏపీలో ఎంత ఫ్రీగా వదిలేస్తారు అసలు ఎవరైనా టూరిస్టులు వస్తే. నేను చెప్తేనే ఉన్నా నేను వానికి, అంటే నువ్వు రూల్స్ ఫాలో అవ్వాలి అంటాడు. అరే బే నేను ఇప్పుడు వరకు ఏడ్చుకున్నా, జస్ట్ ఆడ అది తీసి టవల్తో నెత్తి చూసుకుంటా అంతే. ఫైన్ వేసిండు, 3,000 అన్నాడు. 3,000 నేను కట్టనని చెప్పిన. చెప్తే సర్లే ఎంత ఉందో ఇచ్చిపో అంటాడు. 500 తిన్ని కుక్క బతుకుతూ ఎందుకు బతుకుతారో తెలియదు. తిన్నీకే ఉన్నారయ్యా ఇక్కడైతే. తిన్నికనే పోలీసులు అంతా తిన్నికనే. అడుగు పట్టుకొని ఇది కరెక్ట్ కాదు అసలు, టూరిస్టులను పట్టుకొని మరీ ఇట్లా చేయడం. మన ఏపీలో అసలు ఎంతమంది టూరిజం చూడడానికి వస్తారు, వేరే స్టేట్స్ వాళ్ళు, శ్రీశైలం కానీ తిరుపతి కానీ, ఇలా పట్టుకొని అందరినీ ఫైన్ వేయించుకుంటూ పోతే అవుతుంది కదా. ప్లీజ్ మహారాష్ట్ర పోలీసే వరుస్తున్నారు, ఇంకా పోలీస్కి ఏం చెప్తావు? అడుక్కోండి మళ్ళీ అది ఇది అది అనుకుంటా. అసలు ఏమన్నా వ్యూస్ ఉన్నాయా బాబు? చల్, నేనైతే బైక్ వేసుకోరావాలనుకున్నా కానీ ఓకే, బైక్ అయితే మిస్ అవుతున్నా. నైస్. హిమాలయన్ అయితే నేను మస్తు మిస్ అవుతున్నా. నువ్వు మధ్యలో వర్షం పడుతుంది వదిలేసి వస్తావు నువ్వు. అదే కదా, నువ్వు వర్షం మాట్లాడకూడదు అట్లా. వర్షం పడితే బండి సినిమాలు. सर वीडियो ले सकता हूँ? नहीं. EP 4053 4053 4353 సర్